ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ లేఖన భాగం నుంచి కీర్తనలు 55వ అధ్యాయము 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, యేసుక్రీస్తుల వారు ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నీ భారం అంతా కూడా ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. లోకములో అనేక రకరకాల సమస్యలు, శోధనలు, బలహీనతలు, ఆర్థిక సమస్యలు, ఎన్నో రకమైన భయంకరమైన సమస్యల చేత మనము పోరాడుతూ ఉంటాం. ఆదరణ లేక ఆదుకొనలేని వారు లేక ఎందరో నశించిపోతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తున్నది, నీ భారము అది ఏదైనప్పటికీ కానీ నేను ఆ భారమును మోయడానికి సిద్ధంగా ఉన్నానని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే మన దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు, ఆయన మనల్ని కనికరించే దేవుడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు బలపరిచే దేవుడు, కృంగిన వేళలో లేవనెత్తే దేవుడు, మనం రోగి అయి ఉన్నప్పుడు ఆయన మనల్ని ముట్టి స్వస్థపరిచే దేవుడు. ఇలాంటి గొప్ప దేవుడు మనకున్నాడని మర్చిపోవద్దు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీవు మోయలేని భారమును మోస్తున్నావా? అయితే ప్రతిదీ ఆయనకు అప్పజెప్పుము. నీ యొక్క ప్రతి ఒక్క సమస్య అది ఏదైనప్పటికీ, అది భయంకరమైన చిక్కుముడులైనప్పటికీ కూడా గమనించు, యేసుక్రీస్తు నీ భారాన్ని, నీ సమస్యకు పరిష్కారము చూపాలని ఆయన ఇష్టపడుచున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు సెలవిస్తున్నాడు, నీ భారము నా మీద మోపుము, నేనే నిన్ను ఆదుకునే దేవుడను అంటున్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, యేసుక్రీస్తుల వారు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఎలాంటి భారము చేత ఉన్నా, ఎలాంటి సమస్య చేతున్నా, ఎలాంటి శోధన చేతున్నా, ఎలాంటి భయంకరమైన వ్యాధులు, రోగముల చేతను సతమతమవుతున్నప్పటికీ కూడా యేసుక్రీస్తుల వారు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను ఆదుకొనడానికి సిద్ధంగా ఉన్నాడు. అవును, లేఖనాలు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాయి, నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనీయడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభు కోసం మనము ఎంత శ్రమపడినా కూడా దానికి ప్రతిఫలముగా ఆయన తప్పక సహాయం చేసే దేవుడు. ఒకవేళ నువ్వు రక్షించబడ్డావు, ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నావు, ఈ శ్రమలు నాకు ఎందుకు, ఈ శ్రమలు నాకెందుకు వస్తున్నాయని నువ్వు ఆలోచిస్తున్నావేమో, కానీ దేవుని వాక్యము సెలవిస్తున్నది, శ్రమలలో నుండి కూడా ప్రభు నిన్ను విడిపించుటకు శక్తిగల సమర్థుడు. అయితే ఆ శ్రమల యందు నువ్వు నిలిచి ఉన్నప్పుడు వాగ్దానము చేసిన జీవకిరీటాన్ని ప్రభు నీకు ఇస్తాడు. కాబట్టి నీ భారం ఎంత గొప్పదైనప్పటికీ ప్రభు ఆయన ఆదుకునే దేవుడని వాక్యం సెలవిస్తున్నది. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు నీ పట్ల గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. గడిచిన మాసంలో నువ్వు అనేక సమస్యలు, శోధనలు, బలహీనతలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొన్నావేమో, కానీ ఈ యొక్క మే మాసంలో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో నేనే నీ భారాన్ని మోయబోతున్నాను, నేనే నిన్ను ఆదుకొనబోతున్నా అంటున్నాడు. మంచి ధైర్యము కలిగి, విశ్వాసము కలిగి ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నీకోసమే తన ప్రాణాన్ని ఇచ్చాడు, నీకోసమే సిలువలో రక్తము కార్చాడు, ఆయన నీకోసమే పునరుత్థానుడయ్యాడు, ఆయన తిరిగి నీకోసమే ఈ భూమి మీదకి రాబోతున్నాడు. అయితే ఆయన భారమును, నీ భారమును ఆయన మీద మోపినప్పుడు ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయనే నీ పట్ల గొప్ప కార్యాలు జరిగించును. అవును, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దిగులు పడకము, జడియకము, ప్రభువే నీకు తోడయుండి నిన్ను నడిపించబోతున్నాడు. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, నీ బలమైన పరిశుద్ధమైన శక్తిగల నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. అవును ప్రభువా, మా భారమంతా నీ మీద వేసినప్పుడు నీవే ఆదుకుంటానని సెలవిస్తున్నావు. ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ, ఎలాంటి శోధనలు ఉన్నప్పటికీ నువ్వు విడిపించుటకు శక్తిగల సమర్థుడు. మా ఆధారము నీవే, మా సమస్తము నీవే, మా కొండవు నీవే, మా కోటవు నీవే. యేసురాజా, నీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభువా. వారు ఎలాంటి శోధనలో, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ ప్రభువా, అయ్యా తండ్రి నాయన,
వారు ఉన్నప్పటికీ నీవు ఆదుకునే దేవుడు, నువ్వు సహాయం చేసే దేవుడు, నువ్వు కృప చూపించే దేవుడు, వారి జీవితాలలో మీరు అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. నెమ్మది లేకుండా ఉన్నారేమో, సమాధానం లేకుండా ఉన్నారో, ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్నారేమో, అయ్యా ప్రభువా తండ్రి నాయన, నిందలు అవమానాల మధ్యలో ఉన్నారేమో, యేసయ్యా నీవే వారిని దర్శించండి, మీరు వారితో మాట్లాడండి. నీ ముఖ దర్శనము తండ్రి నాయన అయ్యా ప్రభువా వారిని దర్శించి నీ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాల ప్రార్థన దీవుల చేత నింపమని మీకే స్తుతులు, స్తోత్రాలు, ఘనతలు, మహిమలు, ప్రభావములు తెలియజేస్తూ రానయున్న యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.